హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైవిఎల్ క్రియేషన్స్. నేను మీకు ఈ వీడియోలో ఈ చిక్కుళ్ళ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఈ చిక్కుళ్ళు మనకి మార్కెట్లో దొరికే వాటికన్నా వేరేగా ఉంటాయి. ఇవి మనకి ఎక్కువ పల్లెటూరులోనే దొరుకుతాయి. లోపల గింజలు బాగా ఉంటాయి, అలాగే తోలు పలుచగా ఉంటుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి మార్కెట్లో దొరికేవి పొడవుగా ఉంటాయి, సన్నగా ఉంటాయి, గింజలు అంత బాగా ఉండవు. ఇవి చాలా బాగుంటాయి. టమాటా వేసుకొని కర్రీ చేసినా కానీ, ఫ్రై చేసుకున్నా కానీ, చాలా సింపుల్గా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం మనం బాగా అటువైపు ఇటువైపు తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి వాటర్లో ఉడకబెడదాం. వీటిని డైరెక్ట్గా అలానే వేసేసుకోవాలి, మధ్యలోకి కట్ చేయొద్దు. మధ్యలోకి కట్ చేసే కన్నా ఇలా కాయలు కాయలుగా చేస్తే బాగుంటుంది టేస్ట్. ఇవి ఉడికేలోపు మనము ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఇవి ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసమే కాబట్టి మనకు 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. కొంచెం ఆయిల్ హీట్ అయినాక పోపు గింజలు అలాగే ఒక ఎండుమిర్చి వేసేసుకుందాము. తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బాగా సన్నగా తరుక్కోవాలి, పొడవుగా. చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి, అలాగే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొంచెము పసుపు వేసుకుందాము, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకున్నాక మనము చిక్కుడుకాయలు ఉడికినాయి కదా, అవి ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. తర్వాత కొంచెం ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమేమి వేయం. కొంచెం ఒక 2 పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, వీటన్నిటిని కచ్చాపచ్చాగా దంచుకొని, ఎక్కువ పేస్ట్ అవసరం, జస్ట్ అలా దంచి మనం అందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అది వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేయాలి. ఇప్పుడు లాస్ట్లో 1 స్పూను కారం యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి, జస్ట్ 2 మినిట్స్. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా కానీ ఏదైనా ఉంటే యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఈజీగా చిక్కుడుకాయ కూర 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంటుంది రైస్లోకైనా రోటీలోకైనా. దట్ ఈ చిక్కుళ్ళు ఇంకా బాగుంటుంది. మనం టమాటా వేసి వండుకున్నా కూడా, గ్రేవీ కర్రీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మన దేశీ చిక్కుళ్ళు కాబట్టి మనకి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కీప్ వాచింగ్ వైవిఎల్ క్రియేషన్స్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.